Watch full episodes on Jio Hotstar. ఇలా జరుగుండకూడదు. నేను ఎలాగ వాళ్ళని తిరిగి తీసుకురాగలను? తప్పించుకున్నావు. అరే ఇదెవరు? చాలు చాలు కాపు. మైరా వరుణ్, మనం ఎక్కడికి వచ్చాం? రుద్ర, వరుణ్ ఏదో మంత్రం చదివాడు. తర్వాత మనం ఈజిప్ట్ వచ్చాం. ఈజిప్ట్? ఓకే, పైకి వెళ్ళి చూస్తాను. కాపాడండి ప్లీజ్. ఎలాగైనా బుక్కులు కాపాడండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇదిగో తీసుకో. దాడి చేయండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇదే చెప్తారు, తనకొచ్చింది తలపగతో పోయిందని. అరే కాపాడండి. అతని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. ప్రొటెక్షన్ బాల్ క్రియేటివ్. ఓ మ్యాజిక్! మ్యాజిక్! ఒరే పిల్లలు, మీకు మ్యాజిక్ తెలుసా? చూస్తుంటే బాగుంది. ఇంతకీ మీరు ఎవరు? మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంకా ఒక మ్యాజిక్ పుస్తకం వల్ల అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాం. నేను మ్యాజిక్ చేసే వాళ్ళతో యుద్ధం చెయ్యను. నేను వాళ్ళందరినీ గురువులుగా స్వీకరిస్తాను. నువ్వు వాళ్ళతో నా యుద్ధం చెయ్యలేవు. మీకు ఇంకా అవకాశం ఉంది. మర్యాదగా బుక్ ఇచ్చేయండి, లేదంటే... రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకండి. ఈ పిల్లలు చాలా ప్రమాదకరమైన వాళ్ళలా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా రండి. పారికెత్తండి. ధన్యవాదాలు బాబు, నీకు చాలా ధన్యవాదాలు.
ఎప్పటికీ దొరకకూడదు. అలా దొరికిందంటే ఈ లోకాన్ని నాశనం చేసేస్తారు. నా తల మాత్రమే పెద్దది కాదు, తెలివి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాగా అవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. అటు చూడండి. ఆ మంత్ర బుక్కు పోయింది. దాన్ని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకోండి. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఒకవేళ హెరోషియస్ కి ఆ బుక్ చేతికి దొరికిందంటే లోకానికంతా చాలా ప్రమాదం అయిపోతుంది. ఒకవేళ బుక్ తీసుకోవడం ఇంపార్టెంట్ అయితే పదండి వెళ్ళి తీసుకుందాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? లాంబ్రియానా హెరోషియస్ దగ్గరికే వెళ్ళుంటారు. హెరోషియస్ ఎక్కడ ఉంటారనేది నాకు తెలుసు. త్వరగా రండి. హెరోషియస్, హెరోషియస్, నేను ఈ బుక్ తీసుకొచ్చాను. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నేను ఎప్పుడు మీకోసమే పని చేస్తాను. నాకు భయంగా ఉంది. హెరోషియస్, హెరోషియస్, నన్ను కాపాడండి. తప్పించుకున్నాను. హెరోషియస్కు ధన్యవాదాలు. ఇదిగో తీసుకోండి మీ బుక్. హెరోషియస్ని సంతోషపరిచాను. నీకు బహుమతినిచ్చి తీరాలి లోమ్యా. లోంబ్రియా 5 రాళ్లని. ఆహా, నువ్వు అద్భుతమైన కార్యం చేశావు. ఆ 5 రాళ్లు నాకు ఒక్కసారి దొరికితే చాలు. ఏ 5 రాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ఆ పుస్తకంలో 5 మ్యాజికల్ ని పొందే దారుంది. దాన్ని లాక్కెళ్ళిపోయారు. ఒకవేళ రాయి వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు ఎంత బలశాలుగా మారతారు అంటే వాళ్ళు ఈ లోకాన్ని ఎలాగైనా మార్చగలరు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేయండి, ఇష్టం వచ్చినట్లు ఉండండి. ఆయన బ్లాక్ లైన్స్ తో లోపల ఉన్నారు. కానీ ఆ మ్యాజిక్ బుక్ లో ఏం రాసింది అంటే తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మనం ఆ హెరోషియస్ ఆ రాయిని తీసుకునే ముందు కాపాడగలం. ఒకవేళ అది తనకు దొరికింది అంటే ఏం జరుగుతుందో అనుకోలేను కూడా. లోకం తలకిందలైపోతుంది. నేను ఆ బుక్ కాపీని రప్పించగలను, కానీ అంతకన్నా ముందు హెరోషియస్ ని బయటికి తీసుకురావాలి. ఐడియా! మనసుంటే మార్గం ఉంటుంది. ఇలాంటి ఆటలన్నీ నాకు చాలా సులభం. రుద్ర, ఈ మ్యాప్ మన GPS సిస్టమ్ లాగుంది. చూడు, ఇందులో మన పొజిషన్ కూడా కనిపిస్తుంది. వావ్! అదిగో అక్కడే ఉంది మమ్మీస్ విలేజ్. ఈ చోటు ఎంత బాగుంది కదా. అదే సమయంలో ఇక్కడ ప్రమాదం కూడా ఉండొచ్చు. ఏంటిది? మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు మనుషులు రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు మన మీద దాడి చేయడానికి వస్తున్నారు.
నిప్పు అందరూ వెనక్కి తగ్గండి. ఇవి వెళ్తుని చూడగానే భయపడుతుంది. ఇబాయిస్కా జుబాయిస్కా బ్రైట్ లైట్ క్రియేటో. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనల్ని ఎందుకంటే చూసి వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు. భయపడుతున్నారు. భయపడకండి, పరిగెత్తకండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వెలుతురిని తగ్గిస్తాను. బయటికి రండి. ఇలా చూడండి, మేము 5 రాళ్ళని వెతుకుతున్నాం. ఇందులో నవ్వడానికి ఏదీ లేదు. ఇది నిజం. మీరు కానీ సహాయం చేయకపోతే ఆ తర్వాత ఈ లోకమే అంతమైపోతుంది. సరే, నాశనం అయిపోతే వదలే. మా నాయకుడు వచ్చేస్తున్నాడు. తలలు వంచండి, తలలు వంచండి. ఒక రాయి ఆయన చెస్ట్ లోనే ఉంది. అది భూమిలో ఉండే శక్తి రాయి. అందులో మట్టి తెలుస్తోంది. అందరూ లేగండి. ఈ ప్రపంచం నాశనం అయిపోతాడంటే నేను విన్నాను. అతని దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫెరోనా ఎప్పుడే ఏడుస్తున్నాడికి నేర్పించలేదు. ప్రపంచం ఉంటాను, మనం సంతోషంగా ఉండాలి. లేదైనా కూడా ఇంకో చాలా సంతోషంగా ఉండాలి. నేనే ఒకసారి ఆలోచించాను, ఈ ప్రపంచం పూర్తిగా ఎలా దాడి చేస్తానని. చూడండి సార్, ఒకవేళ ప్రపంచం అంతమవుతే మీకు వచ్చేదేంటి? మీరు కూడా అంతమైపోతారు. అమ్మాయక్క పిల్లడు, మనం ఎప్పటికే నాశనం చేయబడింది. అలాంటి ఇలా రూపాన్ని ఉండాలి. దీనికోసమే సంతోషంగా ఉండాలి. ఈ ప్రపంచం నాశనం అయిపోతే నేనే చాలా సంతోషిస్తాను. నేను అందరినీ మమ్మీగా మార్చి అందరినీ పాలకుడు. వాళ్ళని దాడి చేసండి, ఎందుకంటే వాళ్ళని చేసి ఈ ప్రపంచాన్ని కాపాడాలి. తన కనులు నాశనం అయిపోతా. మనసుంటే మార్గం ఉంటుంది. ఆయన దగ్గర 2 రాయి ఉంది. అంతేకాదు ఆయన దగ్గర 2 బాడీస్ కూడా ఉంది. నా దగ్గర భూమి తరువాత నీళ్ళు శక్తి ఉన్నాయి. ఈ శక్తిని తీసి నేను ఏదైనా చెయ్యాలి. తరువాత మీరు దేనిని ఆపలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకండి. మన్నించండి నాయక, వెనక నుంచి కూడా మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులారా, దానిని వదలను. ప్రభావిత వైపు వెళ్ళండి. దయచేసి ఈ పేజీకి వెళ్ళండి. మనుషులందరూ నా దగ్గరకు రండి. అరే, అందరూ వెళ్ళిపోయారా? నా దగ్గర ఇప్పుడు ఎవరు లేదే. అరే, అందరూ ఇప్పటి నుంచి వెళ్ళిపోయారా? దాడి చేయండి. వెంబడించండి. మీరు
అందరినీ దాడి చేశారు. ఎవరు నా దగ్గర నుంచి తప్పించుకోలేదు. ఈ ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోతా. ఆటకాలు ఇక్కడికి రండి. సూర్యుడు ఉదయించాడు. ఈరోజు సూర్యుడిని చూడలేదు. వాడిని దాడి చేసండి. వెళ్ళండి. లేదు, ఇలా జరగదు. నీలో శక్తి రాయి నాకు దక్కింది. ఈ భూమిలోని శక్తి రాళ్ళు నాకు దొరికాయి. లేదు, నా 2 రాళ్ళు. లేదు, నేను అందరికీ ఊరికి వదిలిపెట్టను. అరే ఇలా చూడండి, ఈ రాయి చిన్నదిగా మారిపోతోంది. రుద్ర, డిజిటల్ బుక్ ని తయారు చేయడానికి నువ్వు వేసిన పన్నాగం ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనకి తర్వాత దొరకదు. రుద్ర, నీకు ఈ నీళ్ల శక్తులు దొరికాయి. అది తీసి ఈ పుస్తకంలో ఉన్న కాగితం మీద పెట్టు. తర్వాత రాయి ఎక్కడుందో తెలుస్తుంది. ఎరోషియస్ కి సంతోషంగా ఉంది. ఎరోషియస్ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉన్నట్లే. ఇంతకీ నాకు ఒకే ఒక విషయం అర్థం కాలేదు. ఆ బాలుడు ఎందులో సవారీ చేస్తా ఉన్నాడు? ఏ మృగం కూడా దాన్ని లాగలేదు కదా. ఎరోషియస్ అతను ఒక మ్యాజిక్ చేసేవాడు. మహా మ్యాజిక్ చేసేవాడు. ఏదైనా చేయగలడు. ఉక్కు తీసుకురా చౌదరి. ఇలా చూడండి, ఏదో రాసుంది. బియ్యం బియ్యం బియ్యం, బియ్యానికి మీద బియ్యం. ఎదురు చూస్తున్నాడు షాకి. అది ఈ బియ్యాన్ని తింటుంది. బియ్యం 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 పైన బియ్యం. కానీ షాకర్ వేచి ఉన్నారంటే ఏంటి అర్థం? పొరపాటుగా షాకర్ రాసినట్టుగా ఉన్నారు. అక్కడ రాసింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే మీరు దాడి చేశారంటే ఎవరైనా షికార్ కావలసిందే. షాకిర్ వేటగాడై ఉంటాడు. షాకిర్ ఒకవేళ పేరై ఉండొచ్చు. బాబాదీన్ సార్, ఆలోచించండి. షాకిర్ ఎవరిదైనా పేరై ఉండొచ్చు కదా. అది ఉంది. అది ఒక రాజుగారి పేరు. కానీ ఆ నగరం గురించి ఎవరికి ఏమీ తెలియదు. అతను నిజంగానే ఒక మంచి రాజు. అలాంటి ఒక విషయాన్ని నేను విన్నాను. రాజు అంటే షాకిర్ లాగానే ఉండాలనేది. అయితే 3వ రాయి కూడా షాకిర్ రాజా ఎక్కడున్నారో అక్కడే ఉండుంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ నగరం ఎక్కడుందని. తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ బుక్ ని చూడు. మనం ఇప్పుడు కూడా నార్త్ వైపే వెళ్ళాలి. రండి. కానీ మళ్ళీ ఆ హీరోషియస్ ని కలవకూడదని వేడుకోండి. రుద్ర, మనం ఆ దేశానికి దీంట్లో సవారీ చేయలేము. ఇక్కడున్న రాళ్ళు రప్పలు దాన్ని వెళ్ళనివ్వదు.
ఈ ఎడారిలో ఒంటెలు మాత్రమే వేగంగా వెళ్ళగలదు. నువ్వు నీ మ్యాజిక్ తో దీన్ని ఒంటెలా మార్చుకో. ఎడారిలో అది మాత్రమే వేగంగా వెళ్ళగలదు. జిబాయిస్కా క్యామెల్ క్రియేటో. మీరందరూ దేనికి పనికిరారు. ఒక పొడుపు కథకి మీరు అర్థం చెప్పలేకపోయారు. ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడు దీనికి అర్థాన్ని తెలుసుకొని ఉంటాడు. అప్పుడు మన పని కూడా సులభమైపోతుంది. తెలుసుకోండి. కేవలం నా తల మాత్రమే కాదు, తలలో ఉన్న తెలివి కూడా చాలా గొప్పదే. ఇప్పుడే చేసుకొస్తాను. హెరోషియస్ వాళ్ళని కనిపెట్టాను. ఆ దిశలో ఒక నగరం ఉంది. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు గసూబాకి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చేరేలోపు మనం వాళ్ళని ఆపి తీరాలి. ఇదేంట్రా కొత్త సమస్యగా ఉంది. రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. ఇది మన పనికే వస్తూనే ఉంది. రుద్ర, దాని పని పూర్తయిందనుకుంటాను. లేదు కుర్రాడా, లేదు. రుద్ర చూసిరా. ఇప్పుడు నేను ఈ రాయిని యూజ్ చేయాల్సిందే. Friends, problem solved. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.